గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఇప్పుడు మొత్తం దేశాన్నే షేక్ చేస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే మహామహులు పెద్ద పెద్ద లీడర్సే ఓడిపోయిన పరిస్థితి. అండ్ ఏకంగా కేజ్రీవాల్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ కన్వీనర్ ఆ పార్టీకి, యాజ్ వెల్ యాజ్ మాజీ సీఎం ఆఫ్ ఢిల్లీ, ఆయన్ని 1200 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి. పర్వేష్ వర్మ బీజేపీ అభ్యర్థి, ఆయన మీద గెలిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇదే కాదు, అగైన్ ఇంకో బ్రేకింగ్ కూడా. జంగ్పుర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్, ఇతను బీజేపీ అభ్యర్థి మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా పైన 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సో ఇవన్నీ కూడా షాకింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి. అంటే పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తొచ్చేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటమి పాలైన సిచ్యువేషన్. కేజ్రీవాలే ఓడిపోయాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది. ఇప్పుడు బీజేపీ తన దూకుడు పెంచే అవకాశమే డెఫినెట్లీ ఉంటుంది. దీనికి సంబంధించిన రియాక్షన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రఘునందన్ రావు దీనిపైన స్పందించారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి, గాడిద గుడ్డొచ్చింది అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మేమేంటో చూపించబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది ఇప్పుడు జనాలకు స్పష్టంగా అర్థమైంది. సున్నా. కాంగ్రెస్ పార్టీ కనీసం తన ఖాతా కూడా తెరవలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు తెలంగాణనే ఉండబోతోంది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పాగా వేయబోతోంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈవెన్ బండి సంజయ్ కూడా స్పందించారు. ఆయన కూడా చీపిరి పార్టీని ఊడ్చి పాడేశామంటూ ఓటమికి సంబంధించి కాసేపటి క్రితమే ఆయన మాట్లాడడం జరిగింది. అట్లనే మనకు తెలుసు అన్నా హజారే, ఆయన కూడా స్పందించారు. అన్నా హజారే చెప్పింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది అండ్ లిక్కర్ స్కామ్ లో పూర్తిగా కూరుకుపోయింది. కాబట్టే ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ నమ్మలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి చేసిన తర్వాత ఇంకెందుకు అది ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా అవుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రజలు నమ్మారు, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అంటూ అన్నా హజారే ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఢిల్లీలో ఒక పోరాటం అయితే చేశారో ఆయన్నే డైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కేజ్రీవాల్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే ఢిల్లీ రిజల్ట్స్ అందరినీ ఒక రకంగా
దేశవ్యాప్తంగా షేక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ పూర్తిగా ఢిల్లీ ఎలక్షన్స్ ఆర్ ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు బీజేపీ తన దూకుడు పెంచబోతోంది అండ్ ప్రాంతీయ పార్టీల టార్గెట్ గా ముందుకు వెళ్ళబోతోంది. ఇంకా ప్రాంతీయ పార్టీలు ఉండవు అనే సంకేతాలు కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీదనే ఫోకస్డ్ గా బీజేపీ ముందుకు వెళ్లే అవకాశాలే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి అనేది కూడా ఒక విశ్లేషణ అయితే వినిపిస్తోంది.